హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే ఎస్విజిఎస్ గ్రౌండ్లో అయితే ఉన్నాము. ఈ ఎస్విజిఎస్ గ్రౌండ్లో 10 రోజుల నుంచి ఏదైతే బాడీగా సెటప్ అయితే చేస్తున్నాడు. ఏం సెటప్ వేస్తున్నాడో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేస్తాం రండి. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్. మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. లోపల సెటప్ చూడండి, ఇక్కడ భారీగా అయితే చేస్తున్నాడు. ఇక్కడ వెనకాల కనబడుతుంది కదా, ఇక్కడ వెనకాల అదే అంత సెటప్. ఇక్కడ చూస్తుంటే అంతా బాగా రెడీ చేస్తాడు చూడండి. ఇక్కడ ఇవన్నీ ఏదో ఐరన్ రాడ్స్ అయితే చాలా బాగా హెవీగా ఉన్నాయి. రోడ్ కానీ వ్లాగ్ తీస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇవన్నీ చూడండి. ఇక్కడ అబ్బా సెటప్ మాత్రం భారీగా చేసేటట్టున్నాడు ఈసారి మాత్రం. ఇప్పుడు లోపల కొంతమంది వర్కర్స్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళనైతే కనుక్కుంటాం అసలు ఏమేమి జరుగుతుంది, అసలు ఏం సెటప్ చేస్తున్నాడు అంతా. వర్కర్స్ అయితే ఇంకా బాగా ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తున్నాడు. చెక్కలు వర్కర్స్ ఇక్కడంతా మామూలుగా ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ అన్న అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా రెడీ అయితే చేస్తున్నాడు సెటప్ కోసం. ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు అయితే అంత బిజీగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ तुम्हारा नाम क्या भैया? बोलो. ఎవరి పనిలో వాళ్ళు అయితే బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ లోపల సెటప్ ఎలా ఉందో ఒకసారి ఇంకా లోపల అయితే ఇక్కడ చూడండి. అసలు అచ్చము మన ముంబై స్టైల్లో ఎలా ఉంటుందో, మన అయోధ్యలో రామ్ మందిర్ సెటప్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ మన నెల్లూరులో కానీ చేస్తున్నారు. చూస్తుంటేనే మీకు ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ సెటప్ ఇక్కడ హడావిడైతే చేస్తున్నాడు. ఇక్కడ అబ్బా హెవీగా ఉంది సెటప్ మాత్రం. బా నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ లోపల. బా ఇప్పుడైతే మనమంతా లోపలైతే చూసాం సెటప్. ఇప్పుడైతే మనమైతే బయట అయితే ఇంకా హడావిడైతే చేస్తున్నాడు. ఒక్కొక్కరు పనులు అయితే బిజీగా ఉన్నాడు. అక్కడ రెడీ అయితే చేస్తున్నాడు. ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుంటాం రండి. भैया नमस्ते, क्या है भैया? कार्तिक. हाँ, किधर से आया तुम? कोलकाता से. कोलकाता से इधर आया. कितना लोग से तुम? 30-40 से आया. ఈయనైతే కోల్కతా నుంచి అయితే ఇక్కడికి వచ్చి 40 రోజుల నుంచి అయితే ఇక్కడైతే వర్క్ చేస్తున్నారంట. ఈ భారీగా సెటప్ మాత్రం మామూలుగా రేవు. అచ్చం అయోధ్య స్టైల్లో ఎలా చేస్తారో సేమ్ ఇలాగే అయితే మన నెల్లూరులో ఎస్విజిఎస్ గ్రౌండ్లో అయితే పెడుతున్నాడు. అక్కడ సెటప్ అయితే ఏదో చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత పెద్ద భారీగా సెటప్ అయితే చేస్తున్నాడు. ఇక్కడైతే అందరైతే హిందీ వాళ్ళే ఉన్నాడు. అసలు ఏం మాట్లాడాలో అసలు అర్థమే అవ్వట్లేదు. మనం అంతా రెడీ చేసిన తర్వాత ఇంకో లాంగ్ వీడియో అయితే పెట్టేస్తాము. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి.